సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్ల పెంపుకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఏఐటియుసి నాయకులు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ పెంచిన హమాలీ రేట్ల జీవోను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 5 రోజులుగా ప్రతి ఎంపీఎల్ పాయింట్ వద్ద ఈరోజు నిరవధిక దీక్షలు సమ్మె కొనసాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ సివిల్ సప్లైగా పనిచేస్తున్నటువంటి హమాలీ యొక్క రేట్ల యొక్క పెంపుదలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన జీవోను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. కానీ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా 3 నెలలుగా ఆ జీవోను రిలీజ్ చేయకుండా తాత్సారం చేస్తూ ఈరోజు ఎవరైతే సివిల్ సప్లైగా పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఖండిస్తూ న్యాయదిశగా వెంటనే వీళ్ళ యొక్క సంబంధించిన రేట్ల పెంపుదలకు సంబంధించినటువంటి జీవన విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ప్రతి దశలకు వీళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్లు కానివ్వండి, లేడీకి సంబంధించినటువంటి యూనిఫామ్లకు సంబంధించి అదేవిధంగా వీళ్ళకి రావాల్సినటువంటి తదితర వస్తువులకు సంబంధించినటువంటి బిల్లు కూడా ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ జీవో పెంపుదలకు సంబంధించిన జీవో కాపీలు విడుదల చేయకపోతే తగిన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న 2 ఎమ్మెల్యేస్ పాయింట్ మహదేవ్పూర్ అలాగే చిట్యాల ఎమ్మెల్యేస్ పాయింట్ కార్మికులందరం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ముట్టడికి రావడం జరిగింది. తనకు నివేదిక ఇచ్చి మా సమస్యలను పెంచిన రేట్ల జీవోను పరిష్కరించాలనే డిమాండ్తో ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము 40-50 సంవత్సరాలుగా ఇందులో కార్మికులుగా పనిచేస్తున్నాం. అయినా మమ్మల్ని 4th క్లాస్ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. మాకు అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఏదైనా ఆపద జరిగితే మాకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అలాగే మాకు అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఈఎస్ఐ సౌకర్యం కూడా హాస్పిటల్ సౌకర్యం లేదు. ఇలాంటి ప్రధానమైన డిమాండ్లతో 11 డిమాండ్లతో ఇక్కడ కలెక్టర్ గారికి జీవో అంటే మా మెమరాండం ఇవ్వాల్సిందిగా ఇక్కడికి రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రావడం జరిగింది. గతంలో తమకి 3 నెలల కిందట రాష్ట్ర కమిటీ కమిషనర్ గారితో ఒప్పందం జరిపి 26 రూపాయలు ఉన్నటువంటి రేట్లను 29కి పెంచుతామని తమ హామీ ఇచ్చి వాటి జీవో విడుదల చేయకుండా మమ్మలను ఇలా కాలం వెళ్ళబూస్తున్న క్రమంలో మేము ఈ క్రమంలో ఇక్కడ నిరసనకు దిగాల్సిన క్రమం ఏర్పడ్డది. 5 రోజులుగా సివిల్ సప్లై గోదాం ముందు మేము నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి మా కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి మా ఆవేదనను చెప్పుకుందామని రావడం జరిగింది. హమాలీ కార్మికుడు శీలాపక్క నాగరాజ్, ఏఐటియుసి జిందాబాద్.